శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సరే, ఇప్పుడు పిఠాపురంలో వచ్చేసి పిఠాపురం నుండి దాదాపు కొన్ని గోళాలు అనేది ట్రాన్స్ఫర్ చేశారు ఇక్కడికి. సో అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఆయనకి ఏం జరుగుతుందో ఆయనకే తెలియదు. అట్లాంటిది ఒక రాష్ట్రాన్ని పరిపాలించి రాష్ట్రానికి సీఎం అయ్యి ఏం తెలుసుకుంటాడు ఏంటి అని చెప్పేసి కొందరు అంటున్నారు. దాని గురించి మీరు ఏమంటారు? నేను దాని గురించి అయితే నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ నేను ఫ్యాన్స్ పరంగా అయితే ఆయన ఫ్యాను, ఎప్పటి నుంచో ఫ్యాను. ఆయన గురించి తెలుసుకోవాలంటే చిన్న చిన్న ఎవరు కాదు. నాకు తెలిసి రాజకీయంలో కాబోయేలో ముఖ్యమంత్రి అవ్వడం మాత్రం ఖాయం. అది దాని గురించి అయితే నేను చెప్పగలుగుతాను. ఈరోజు కూటమి వల్ల ఉన్నాడంటే ఆయనకి తెలియని పనులు కూడా ఈరోజు నేర్చుకొని చంద్రబాబు నాయుడు అంటే విజన్. ఆయన హైదరాబాద్ డెవలప్ చేసినా కానీ, ఇప్పుడు హైటెక్ సిటీ కట్టినా కానీ, ఇలా అమరావతిని నిలబెట్టేది కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం. వీళ్ళ వల్లే అవుతుందని మా ఉద్దేశం. మాది అమరావతి దగ్గర కూడా కాబట్టి. అమరావతి డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉంది? ల్యాండ్ తీసుకున్నారు కదా, దాదాపు 1,10 ఎకరాల వరకు తీసుకున్నారు. సో దాని డెవలప్మెంట్ ఎలా? అక్కడ ల్యాండ్ కానీ జగన్ ప్రభుత్వం ముందు మేము ల్యాండ్ తీసుకుంటే, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అది కొనేవాళ్ళు లేడు. ఈరోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత కొద్దిగా ల్యాండ్లకి ఇప్పుడు కొద్దిగా రేట్లే వస్తున్నాయని మా అభిప్రాయం. ఇప్పుడు మాకు ఉన్నాయి కాబట్టి ల్యాండ్లు అక్కడ మేము అనుకుంటున్నాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి ఏమంటారంటే, ఆయన ఏంది సీఎం టీడీపీతో పొట్టి పెట్టుకొని ఈ విధంగా డిప్యూటీ సీఎం అయ్యిండు అని చెప్పేసి కొందరు అంటారు కదా, దాని గురించి ఏమంటారు? వెనకమాల రాజకీయాలు వాళ్ళు పెట్టుకొని ఫైల్ రాలేదండి జగన్. ఇలా పవన్ కళ్యాణ్ అంటే సొంత కృషితో వచ్చాడు. డబ్బు గురించి చూసుకోవట్లేదు, ఏం చూసుకోవట్లేదు. ఉన్న డబ్బులే దానాలు చేస్తూ వస్తున్నాడు. ఆయన దగ్గర రూపాయలు లేకుండా డబ్బు గురించి చూసుకునేవాడైతే కాదు కదా. పేద గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి ఈ రోజును కోట్ల మందికి కూడా ఇదైపోయింది. అంటే కొందరు ఏమంటారు అంటే, కొంచెం చిల్లర పైసలు జనాలు దిక్కిసేసి కట్టలు వెనక నుంచి తీసుకుంటున్నారు అంటారు. ఎందుకోసం అంటే ఆయన నియోజకవర్గంలో ఒక దళితుని అనేసి వెళ్ళేశారు. సో అక్కడ స్పందించలేదు కాబట్టి వెనక నుంచి డబ్బులు ఇచ్చారు కాబట్టి ఆగారు. అందుకే ఈ విధంగా చిల్లర వేసి జనాలను ఆపుతున్నాడు అని చెప్పేసి అంటున్నారు. పవన్ కళ్యాణ్ తెలియని వాళ్ళు చెప్తారు. ఆయన పవన్ కళ్యాణ్ చూడని వాళ్ళు విమర్శించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ పవన్ కళ్యాణ్ బట్టి మేము ఫస్ట్ నుంచి మేము ఉన్నాం కాబట్టి, ఆయన వెనకమాల ఎప్పుడు ఫస్ట్ నిలబడతాం కాబట్టి మాకు తెలుసు కాబట్టి. తెలియని వాళ్ళు ఎన్నో 100 మాట్లాడతారు. దాని గురించి మనం పట్టించుకునే అవసరం లేదు. మరి దళితుల్ని వెళ్ళేసినప్పుడు ఎందుకు స్పందించలేదు అనుకోవచ్చు? జనాల కోసం ఉంటా, జనాల తరఫున ఉంటా అని చెప్పేసి అన్నారు కదా. దాని ప్రభుత్వంలో ఇట్లాంటివి చాలా జరిగినాయి. ఆయన పట్టించుకున్నాడా? ఒక డాక్టర్ చంపేశారు, వాళ్ళు చంపేశారు, రోడ్లు పడేసి ఒక డాక్టర్ని ఎలా చంపేశారు చూశారు కదా. రోడ్ల మీద పడుకోబెట్టి చంపేశారు. మరి అలాంటి ప్రభుత్వం ఆయన దరిద్రుడు కాదా? మరి ఈ రోజున ఇలా ప్రభుత్వం ఎలాగా గెలాలని చెప్పేసి ఎవరు పుడతా నేర్చుకోవాలి. ఆయన అంటే వాళ్ళ నాన్న ఉన్నాడు, జగన్ ప్రభుత్వంలో వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి ఆయన ముద్దు బిడ్డ కాబట్టి ఏదో ఒకటి వచ్చాడు. ఈయన కష్టపడి సినిమాలు చేసుకుంటా రూపాయి సంపాదించుకుంటా ఇలా ఒక రూపాయి కూడా ఆయన వెనకమాల 20 రూపాయలు పెట్టుకోకుండా ప్రజలకే ప్రభుత్వం లేనప్పుడే డబ్బులు పంచిపెట్టాడు. ఇలా ప్రభుత్వం మా ఉన్న తర్వాత ఎంత చేస్తున్నాడు అనేది జనాలకు తెలియట్లేదా? మనం చెప్పేది కాదు, జనాలు తెలియట్లేదా? ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు. ఆయన హెల్త్ బాగున్నా బాగపోయినా పొద్దున పూట ఏమో రాజకీయం చూసుకుంటున్నాడు, నైట్ ఏమో షూటింగ్ చేస్తున్నాడు. ఎవరంటే ఈ రోజులకు అంత కష్టపడేది ఎవరైనా ఉన్నారా? ఎవరి గురించి కష్టపడతాడు? సినిమాలు చేసుకోకుండా రాజకీయాల్లోకి వచ్చేది వెనకేసుకుందాం అనుకోలేదు కదా ఆయన. ఇప్పుడు సినిమాలు వదిలేసుకుంటే సినిమా అంటే సంవత్సరాలు చేయాలా, సంవత్సరాలు చేయాలా. ఇలా రాజకీయం ఏంటో వైట్ పట్టుకుంటే వెనకేసుకోవచ్చు, కోట్లు వేసుకోవచ్చు. దాని ఏముంది? డబ్బులు ఇలా జగన్ అట్టేసుకుందే కదా. అట్టేసుకొని కొన్ని కేసులు మాట్లాడుకుని ఇలా అట్టేయింది. రేపు లెక్కర కేసులు కూడా పోయేది ఉంది జగన్కి. ఇలా ఎలాదో ఇప్పుడు దేశంలో ఎక్కడ లేని బ్రాండ్లు తీసుకొచ్చింది ఎవరు తీసుకొచ్చారు? జగన్ తెచ్చాడు. ఎక్కడ లేవు బ్రాండ్లు, మనం చూద్దామన్నా లేవు బ్రాండ్లు. భూములు బాంబులు ఇవన్నీ మనం చూడలేదు. అంటే ఈ విధంగా ఎందుకు అంటే సొంత బ్రాండ్ ఏం తీసుకోవచ్చు అంటే, కొత్త బ్రాండ్లు తాగి ఎంతమంది చచ్చిపోయారో మాకు తెలుసు. మాకు అలవాటు ఉంది కాదంటలేదు. ఎంతమంది చచ్చిపోయారో తెలుసు అనట్లేదు. ఆంధ్ర పోదామంటే భయం వేసేది. మేము ఉండేది ఇప్పుడు హైదరాబాద్లో ప్రజెంట్ నేను వర్క్ చేసుకుంటా ఉంటున్నాను. ఆంధ్ర పోదామంటే భయం వేసేది. అలాంటి పరిస్థితి ఉండేది. ఎందుకంటే అలవాటు ఉంది, చూసుకుంటాం కాబట్టి. ఇక్కడ ఉండే ఇప్పుడు ఏ ఊరు పోయినా కూడా, ఎక్కడ పోయినా కూడా మనం ఈ బ్రాండ్లు దొరికేది. ఇక్కడ ఆంధ్ర పోవాలంటే ఏ బ్రాండ్లు దొరుకుతాయి? అలా పోవాలంటే ఏమన్నా ప్రాణం మీద బతుకు ఆశలు లేనోడు పోవాలి అక్కడికంతే. ఇలా పోయాలి. బాగుంది మాకైతే అన్ని విధాలుగా వచ్చింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకంటూ స్థలాల రేట్లు పెరుగుతున్నాయి. మాకంతా బాగానే ఉంది. ఈ కూటమి ప్రభుత్వం ఇంకా
కొన్ని సంవత్సరాలు పరిపాలన చేయాలని మేము కోరుకుంటున్నాం. సో ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ఏపీలో కూడా అదే లిక్కర్ ఉంది అనేసి కూడా వినిపిస్తుంది కదా, మరి దానికి ఏమంటారు? మేము ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత కొత్త బ్రాండ్లు అనేది ఇప్పుడు వరకు మేము చూడలేదండి. అంటే లాస్ట్లో ఇప్పుడు 90 రూపాయల చీఫ్ గీఫ్ అవన్నీ అంటారా, అది ఇప్పుడు అసలు మందు అదే అనట్లేదు. ఇప్పుడు ఏపీలో జగన్ గారు ఉన్నప్పుడు ఏ లిక్కర్ అయితే తీసుకొచ్చారో అదే లిక్కర్ని ఇప్పుడు కూడా అమ్ముతున్నారంట కదా షాప్లో. లేదండి, అన్ని అసలు ఆ బ్రాండ్లే లేవు. అసలు జగన్ ప్రభుత్వం ఉన్న బ్రాండ్లే మన దగ్గర లేవు. ఇప్పుడు అన్ని కొత్త బ్రాండ్లు, ఎంతముందు ఏవైతే బ్రాండ్లు ఉన్నాయో పాత బ్రాండ్లు ఇప్పుడు ఉన్నాయి. అది మాత్రం పక్కా చెప్పగలుగుతాను నేను. ఇది తాగుడేవారు మనం మాట్లాడకూడదు, వాళ్ళ ఇంట్లో చూస్తే ప్రాబ్లం. ఇక్కడ ఉండాలి అంటే ఇప్పుడు అంటే ఏపీలో ఉన్న వాళ్ళ బాధ ఏంటి? లిక్కర్ వచ్చేసి వేరే అమ్మీరు అనేసా, లేకుంటే అట్లా అనుకోవచ్చు? ఇప్పుడు ఏపీలో అడిగితే ఎవరు అలవాట్లు అవ్వాలండి. రైతుల ఇబ్బంది రైతులు పడ్డారు, లిక్కర్ వాళ్ళు లిక్కర్ పడ్డారు. పొద్దున్న లెగిస్తే ఇప్పుడు ఇబ్బంది పడమంటే ఎవరు లేడు నాకు తెలిసి. అంటే లిక్కర్ విషయంలో కానీ ఏ విషయంలో కానీ అంత లిక్కర్ విషయంలో ఇంకొకటి, లిక్కర్ విషయంలో ఈ విధంగా కూడా ఆలోచించగా ఈ కొత్త బ్రాండ్ చేసి ఏంటంటే తాగడం బంద్ చేస్తారు. అందుకోసమే ఈ బ్రాండ్ తీసుకొచ్చిండు. మొత్తానికి అయితే ఏపీలో ఉన్న ప్రజలందరినీ తాగుడు మాన్పించేసి మంచి అభివృద్ధి దశ వైపు పంపించాలనే ఉద్దేశంతోనే ఆ విధంగా తీసుకురావచ్చు కదా, ఎందుకు అనుకోవట్లేదు ఈ విధంగా? మరి రేట్లు ఎందుకు పెంచాడు? నువ్వు తాగకూడదంటే రేట్లు పనిచేయడం కాదు, అదే బ్రాండ్లు పెట్టేసేసి రేట్లు పెంచుకో. కొత్త బ్రాండ్ ఎందుకు ఇచ్చా? మళ్ళీ అప్పుడు కూడా ఇంకో లొల్లి చేస్తారు కదా, అరే ఇక్కడ ఈ రేట్ ఉంది, మన దగ్గర ఎందుకు ఈ రేట్ చేస్తున్నారు అంటే. ఇప్పుడు పాత బ్రాండ్లే ఉంచి నువ్వు రేటు పెంచి సంవత్సరానికి ఒకసారి కొన్ని షాపులు బంద్ చేసుకుంటారా? అది గొప్పడు అయితే నువ్వు ఏదో కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి జనాలకి లివర్లు పాడు చేసి పాడేసి అదే గొప్పతనా? నువ్వు ఈ పాత బ్రాండ్లు ఉంచి రేటు పెంచుకో. ఇలా 150 రూపాయలు 140 రూపాయలు ఉన్న బ్రాండ్ 200 300 చేసుకో. తాగలుగుతాడు, మానుకున్నాడు మానుకుంటాడు. నువ్వు ఎక్కడేడో నీకు 5 రూపాయలు దొరికిన మందు తీసుకొచ్చి నువ్వు ఇలా 250 రూపాయలు అమ్ముకుంటే ఎట్లా కుదురుతుంది? నువ్వు ఇప్పుడు ఆ డబ్బులన్నీ వెనకేసుకున్నావు. నువ్వు అట్ట కాదు కదా. మంచి మందు వాళ్ళు చెప్పినట్టుగానే మంచి మందు ఇస్తున్నారు, మంచి పాలన ఇస్తున్నారు. ఇలా కావాల్సింది ఏంటి? ఒక్కొక్క రోడ్డు చూడండి. ఇలా రోడ్లు కానించి రాగానే ముందు ప్రభుత్వంలో రాగానే పింఛను 4000 పింఛనట్టు పింఛను జగన్ ప్రభుత్వం ఇచ్చాడా? 3000 అన్నాడు. 250 పెంచుకుంటూ వచ్చాడు. లాస్ట్కి 3000 అన్నాడు. మరి ప్రజలు చూశారు కదా, ఇట్లా ఊపుకుండా పోవడం కాదు. అందుకే 11కి వచ్చాడు అంతే. అంటే ఇప్పుడు జగన్ గారు ఏమంటారు అంటే నెక్స్ట్ సీఎం నేనే అవుతా అని చెప్పేసి అంటున్నారు కదా, దానికి ఏమంటారు? ఆయన అనుకుంటే మనం అనుకోవాలా? 175 మాదే 175 అన్నాడు. ఏమైంది 175 అనుకుంటారంటే కర్మ నోజు పెడేటట్టు వదలదు చాలా మందికి. ఇప్పుడు వల్ల హాస్పిటల్ పడ్డాడు ఒకడు, గూడు పాన్పరాకులు వంశీ, వీళ్ళంతా ఏమైంది? కర్మ ఎవరిని వదిలిపెట్టదు. అర్థమైందా? నిజాయితీగా జైల్లో పడేసిన నిజాయితీగా వచ్చిన మనిషి చంద్రబాబు నాయుడు. అంటే ఎవరు బయటకు వచ్చాడు. ఎవరు తప్పు చేసినా కర్మ వదలదు అనేసి అంటారా? వదలదు అంతే. అది ఎవరు తప్పు చేసినా కర్మ వదలదు, అదంతే. థ్యాంక్ యూ అండి.